నమస్తే హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలో రోబోటిక్ సాంకేతికత వాడటం వల్ల లాభాలు ఎలా ఉంటాయి? సాధారణ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సతో పోలిస్తే రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చాలా ఖరీదైనదా? అధిక రక్తపోటు అంటే ఏమిటి? దానిని సైలెంట్ కిల్లర్ అని ఎందుకు పిలుస్తారు? నేడు అధిక రక్తపోటుకు అత్యంత ప్రమాద కారకాలేమిటి? ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బాలరాజు నాయుడు గారు, అలాగే కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రవికిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. అలాగే మీ సందేహాలకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. సార్ నమస్తే. సార్ ఇప్పుడు రోబోటిక్ మోకాలి మార్పిడికి అలాగే సాధారణ మోకాలి మార్పిడికి ఏంటి డిఫరెన్స్? అలాగే ఎందుకు రోబోటిక్ బెటర్ చాయిస్ అంటారు? So before going for robotic surgery, I'll explain what is knee arthritis. Knee arthritis అంటే మోకాళ్ళ నొప్పి గల కారణాలు ఏంటి? యూజువల్గా నీ మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణాలు మెయిన్గా ఆస్టియో ఆర్థరైటిస్. అంటే వయసుతో పాటు, అంటే యూజువల్గా మీరు ఈ మోడల్ చూసినట్టయితే మనకు ఇది బ్లూ కలర్ కనపడుతుంది కార్టిలేజ్. సో ఈ కార్టిలేజ్ అనేది 45 ఇయర్స్ వరకు అందరికి ఇలా ఉంటుంది. 45 దాటిన తర్వాత స్లోగా మనకు కార్టిలేజ్ అనేది కంప్లీట్గా పీల్ ఆఫ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది ఎర్లీ ఆర్థరైటిస్ అంటాం. ఇది ఆస్టియో ఆర్థరైటిస్ ఏజ్ రిలేటెడ్. అదేవిధంగా 55కి వచ్చేసరికి కంప్లీట్గా 2 కాండైల్స్ నుంచి కార్టిలేజ్ పీల్ ఆఫ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇది 55 నుంచి 60 వరకు మోడరేట్ ఆర్థరైటిస్ అంటారు. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్. ఇది కంప్లీట్గా మోకాళ్ళు బెండ్ అవ్వడము, రాత్రి నిద్ర రాకపోవడము, అండ్ ఒక 100 మీటర్స్ వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా చాలా కష్టం అవుతుంది. ఇది ఆస్టియో ఆర్థరైటిస్. ఇది యూజువల్గా ఏజ్ రిలేటెడ్. ఇంకా వేరే వాళ్ళకు ఉండేది జెనెటిక్ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటారు. యూజువల్గా యంగ్ ఫీమేల్స్లో వస్తుంది. అరౌండ్ 35-40 ఇయర్స్ ఉన్న ఫీమేల్స్కి రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం. ఇది ఎస్పెషల్లీ మనకు ఆర్ఏ ఫ్యాక్టర్ అండ్ యాంటీసీసీపీ యాంటీబాడీ టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తే అది సీరో పాజిటివ్ రుమటైడ్ ఆర్థరైటిస్. ఒకవేళ నెగిటివ్ ఉండి కూడా క్లినికల్గా సిమ్టమ్స్ ఉంటే అవి సీరో నెగిటివ్ ఆర్థరైటిస్ అంటాం. ఇది 10% పేషెంట్స్లో చూస్తుంటాం. ఒకవేళ ఇటువంటి పేషెంట్స్ మా దగ్గరికి ఎర్లీగా వచ్చి మోడరేట్ వరకు అయితే మందులు, జాగ్రత్తలు, ఫిజియోథెరపీ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ అడ్వాన్స్డ్ ఫేజ్లో వచ్చినట్టయితే మాత్రం నీ రీప్లేస్మెంట్ చేయాలి. నీ రీప్లేస్మెంట్లో మొత్తం 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి కన్వెన్షనల్ సర్జరీ. అంటే మీరు ఇప్పుడు ఈ మోడల్ చూసినట్లయితే ఏదైతే కార్టిలేజ్ అరిగిపోయిందో ఆ కార్టిలేజ్ ప్లేస్లో ఒక సైడ్ మెటల్, ఒక సైడ్ ప్లాస్టిక్ వస్తుంటుంది. ఇదాన్ని నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే. కన్వెన్షనల్ సర్జరీ అంటే ఎగ్జాక్ట్గా ఈ బోన్ ఏదైతే అరిగిపోయిందో దాన్ని కట్ చేసి ఒక సైడ్ మెటల్, ఒక సైడ్ ప్లాస్టిక్ పెట్టాలి. కంప్యూటర్ నావిగేషన్ సర్జరీ అంటే కంప్యూటర్ విల్ గైడ్ మీ హౌ మచ్ బోన్ వీ నీడ్ టు కట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింద డిజిటల్గా 9 mm బోన్ కట్ చేయాలంటే కంప్యూటర్ విల్ టెల్ మీ వెదర్ 9 mm చేస్తున్నామా లేకపోతే 8 mm చేస్తున్నామా అని. అదే థర్డ్ జనరేషన్ అంటే కంప్లీట్గా రోబోటిక్ సర్జరీ. రోబోటిక్ సర్జరీ అంటే కంప్లీట్గా బిఫోర్ సర్జరీ మాకు కంప్లీట్ డైమెన్షన్స్ తెలుస్తాయి. దాన్ని ఆటోమేటిక్గా 9 minutes నుంచి 10 minutes బదిలే సర్జరీ కంప్లీట్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రోబోటిక్ అసిస్టెడ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటాం. అంటే దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ నొప్పి ఉంటుంది, ఫాస్టర్ రికవరీ ఉంటుంది, తక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది. అండ్ పేషెంట్స్ యూజువల్గా 10 to 15 daysలో 10-15 years బ్యాక్ ఎట్లా నడుస్తారు అలా నడుస్తారు. సో ఇది ఆటోమేటెడ్ రోబోటిక్ సర్జరీ. రోబోటిక్ యొక్క సర్జరీ వల్ల మనకు మెయిన్ ఉపయోగాలు ఏంటంటే పేషెంట్స్కి ఇది యాక్యురేట్, ఫాస్టర్ రికవరీ, తక్కువ బోన్ కోత ఉంటుంది. అండ్ అడ్వాంటేజ్ వితిన్ 3 daysలో వాళ్ళని డిశ్చార్జ్ చేయొచ్చు మనం. సార్ ఇప్పుడు ఈ ట్రీట్మెంట్లో అంటే రోబోటిక్ ప్రిసిషన్ని మనం ఎలా పెంచవచ్చు అంటారు ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్లో? అది ఈ రోబోటిక్ ప్రిసిషన్ ప్రాసెస్ అనేది కూడా బిఫోర్ సర్జరీ కంటే ముందు ఈ పేషెంట్కి మేము సిటీ స్కాన్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ మోడల్ చూసినట్లయితే కంప్లీట్గా ఈ కార్టిలేజ్ అనేది, రెడ్ కార్టిలేజ్ అనేది కంప్లీట్గా పీల్ ఆఫ్ అయిపోయింది. దాంతోపాటు ఈ ఆస్టియోఫైట్స్ ఉన్నాయి. సో యూజువల్గా కన్వెన్షనల్ సర్జరీ ఇవన్నీ తీసేసుకుంటూ ఎక్కువ బోన్ కట్ చేయొచ్చు లేదా తక్కువ బోన్ కట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ సర్జరీ చేసిన తర్వాత కొంత బెండ్ ఉండొచ్చు. రోబోటిక్ సర్జరీ చికిత్సలో మీకు ఏమాత్రం 0.01% ఎర్రర్ కూడా ఉండదు. ఎందుకంటే ఇవన్నీ ప్రీ డిటర్మైన్డ్. అండ్ యూజువల్గా చాలామంది నన్ను అడుగుతుంటారు రోబోట్స్ ఏమైనా మిస్టేక్ చేస్తా అంటే. యూజువల్గా రోబోట్స్ మిస్టేక్ చేయవు అన్లెస్ ఏమైనా డేటా రాంగ్ ఫీడ్ చేస్తే తప్ప. ఈవెన్ రాంగ్ డేటా ఫీడ్ చేసినా కంప్యూటర్ విల్ నాట్ అలౌ. ఇట్స్ యూజువల్గా మా దగ్గర సర్జరీ చేస్తున్నప్పుడు ఇంటరాక్టివ్ రోబోటిక్ సర్జరీ అంటే పేషెంట్ సర్జరీ చేస్తున్నప్పుడు పేషెంట్ సర్జరీ మొత్తం ఎంటైర్ తన మోకాళ్ళను చూస్తుంటాడు, స్క్రీన్ను చూస్తుంటాడు, సర్జన్తో మాట్లాడుతుంటాడు. అండ్ ఇట్ విల్ నాట్ డీవియేట్ ఈవెన్ 0.001%. అంటే హ్యూమన్గా వెరీ డిఫికల్ట్, బట్ రోబోట్స్ విల్ నెవర్ కమిట్ ఏ మిస్టేక్. సో దీంతో ప్రిసిషన్ పెరిగి ఫాస్టర్ రికవర్ ఉంటుంది పేషెంట్స్కి.